ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద, ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా, జానపద చిత్రాల జగదేక వీరునిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా తెలుగు చలచిత్ర వినీల ఆకాశంలో ఆయన ఒక ధృవతార. రాజకీయ రంగంలో ఆయనది సరికొత్త వరవడి. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా జీవితాశయం అని రాజకీయాలకు సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించిన ప్రవక్త స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిగంతాలకు, ఖండాంతరాలకు వ్యాపింపజేసినటువంటి తెలుగు యశోవల్లభుడు, తెలుగు భాషోద్ధారకుడు స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనేవా ఈ సాగునీటి ప్రాజెక్టులు ఆయన మానస పత్రికలు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకు దుర్దశ పట్టింది. గత వైకాపా ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేయడం జరిగింది. దీంతో తెలుగు భాషకు గ్రహణం పట్టింది. నిజంగా ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించాలంటే ఆ జీవో 85ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. తెలుగుగా గాలేరు నగరి, హంద్రీనేవా ప్రాజెక్టులు నత్తనడక సాగుతున్నాయి. వాటికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి. అప్పుడే ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతిస్తుంది. ఆ కోణంలో ఆలోచించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీఆర్ గారి జీవితం ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.